ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్లకు పైగా బకాయిలు ఉంటే ఇవ్వడు. ఇంకో పక్క స్కూల్ కి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడు, బ్యాగులు ఇవ్వడు, బుక్కులు ఇవ్వడు, నాణ్యమైన అన్నం పెట్టలేడు, ఇంగ్లీష్ మీడియం ఉంటే తీసేస్తాడు, సిబిఎస్ సిలబస్ తీసేస్తాడు, ఐబిఎస్ తీసేస్తాడు. అమ్మఒడి ఇమ్మంటే ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. రెండో సంవత్సరం మొన్న మూడో సంవత్సరం అరాకొర అది కూడా సగం మందికి వేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతి నీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్ కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా అనర్హులకు ఇవ్వడం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.